ఈ రోజే పెట్టడానికి ఈ ఒక రోజు వేరే అనుకున్నాము, కానీ ఇక్కడి సార్ తోటి మనం ఒప్పందం చేసుకొని మనం తయారు చేస్తున్నటువంటి ఇప్పపు లడ్డుకు ఒక గొప్ప ప్రాధాన్యత ఏర్పడ్డది. ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం వరకు ఇప్ప పువ్వుకు చాలా డిమాండ్ ఉండేది. మన వాళ్ళ ఇళ్ళల్లో ఇప్పసార పెట్టుకోవడము, ఎండబెట్టుకొని తినడము, కుడుములు చేసుకోవడము, ఏదో ఒకటి ఉపయోగించేది. కానీ రాను రాను మనం కూడా కొత్త అలవాటు చేసుకొని మన అసలైన ఒరిజినల్ పొడగొట్టుకుంటాము. కాబట్టి ఇక్కడ వాళ్ళందరికీ దయచేసి మన సాంప్రదాయం ఏముంది, మన తిండి అలవాట్లు ఏమున్నాయి, మన అందులో మంచి ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఏదున్నా కూడా ప్రకృతి అంటే చెట్టు పుట్ట గుట్ట నుంచి వచ్చేది చాలా సహజత్వంతో కూడుకున్నది. వాటిని మనం కాపాడుకోవాలి. ఈరోజు ఇప్ప పువ్వు గురించి ఒక 2 నెలల క్రితం అసెంబ్లీలో చర్చ జరిగితే ఒక అగ్రవర్ణ కులం సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఇప్ప పువ్వు చాలా అవసరము, అది వేరే వేరే దేశాలలో కాస్ట్లీగా దాన్ని డ్రింక్ కోసం తాగడానికి వాడుతున్నారు. మనోళ్ళేమో ఇప్పసార మర్చిపోయి ఎర్రసారకు అలవాటు పడుతున్నారు. ఆ ఎర్రది మొత్తం రోగాల మయమే తప్ప ఏం లేదు. అవునా కాదా? ఇప్పటి ఒరిజినల్ గా తాగిన వాళ్ళు గట్టిగా ఉన్నారు. ఇప్పటిలో మా నాన్న మంచిగా గట్టిగానే ఉన్నాడు ఈ రోజు వరకు, ముని మన్మలను చూసి. అంటే అందుకోసం ఇప్ప పువ్వు, ఇవాళ ఇప్ప పువ్వులో కూడా విటమిన్ ఉంది. ఆడవాళ్ళకు చాలా రక్తహీనత ఉంటుంది. చాలా మన ట్రైబల్ ఏరియాలో పిల్లలకు మంచి రక్తం ఉండదు, బలం ఉండదు. అట్లా ఇప్ప పువ్వు తినడం మూలంగా మనకు శక్తి కూడా వస్తుంది. మేము ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పపు లడ్డును హాస్టల్లో ఇచ్చినాం, అంగన్వాడీ సెంటర్లలో ఇచ్చినాం.